వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మా వాళ్ళు స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తారు, చూడండి. చూసారు కదా, విగ్రహాలకు పూజ ఏంటి? ఇగో ఊరేగింపులు, పూజలు ఇలాంటి పేరుతోటి హిందువుల ఆస్తులన్నీ కరిగిస్తున్నారు. పాపం పేదోడు ఇన్ని పండుగలు చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాడు? విగ్రహారాధనే తప్పు. ఇది క్రైస్తవ మతానికి సంబంధించి చాలామంది మత మార్పిడి ముఠాలు వాడే వ్యాఖ్యలు. కానీ ఈ రోజులు వీళ్ళు ఏం చేస్తున్నారు? సేమ్ యాజ్ ఇట్ ఈస్. అదే ఉత్సవాలు, అదే ఊరేగింపులు, శిలువను కడగడాలు, శిలువకు నైవేద్యాల కోసం బోనాలు, వండడాలు, వార్పులు, ఉత్సవాలు, ఊరేగింపులు. మరి ఇంత మాత్రం కోసం మతం మారడం ఎందుకు రాబాయ్? నాకు తెలవక అడుగుతా. హిందుత్వంలోనే ఉండొచ్చు కదా, మిమ్మల్ని ఎవరు వద్దనట్లే కదా, మిమ్మల్ని ఎవరు తిట్టట్లే కదా. ఇంకా విచిత్రాలు చూపిస్తారు ఈ నాగుండ్రి. రైట్, ఆ వీడియో కూడా చూసేయండి. అయితే ఆంధ్ర మరియు తెలంగాణ మధ్యలో ఉండే సాగరమాత దేవాలయానికి అయితే వచ్చాము. నాకు తెలిసి హిందూ సాంప్రదాయాలు ఫాలో అయ్యే చర్చి ఈ చుట్టుపక్కల ఇదే అనుకుంటా. ఇక్కడ యేసుక్రీస్తు మరియు సాగరమాత దేవాలయాలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. హిందూ దేవాలయాల్లాగే ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు మరియు తమ మొక్కులు తీర్చుకుని తలనీలాలు కూడా సమర్పిస్తారు. కుటుంబాలతో కలిసి వచ్చి జంతుబలు ఇచ్చి అక్కడే వండుకొని తిని ఒక రోజంతా దేవాలయంలో నిద్రలు కూడా చేస్తారు. అన్నిటికంటే ముఖ్యమైనది హిందూ దేవాలయాల్లో ఉండేలాగే ఇక్కడ గుడికి ఎదురుగా ధ్వజస్తంభం కూడా ఉండడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మార్చి 7, 8, 9 తారీఖుల్లో సాగరమాత ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఎంతమంది వెళ్ళారో కామెంట్ అయితే చేయండి. మతభేదాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాలను చూడడానికి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. దర్శనం అయిన తర్వాత లడ్డు ప్రసాదాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. రైట్, చూసారు కదా ఈ ఆలయం గురించి. నిజంగా కూడా నేను ఫస్ట్ దీన్ని చూసి హిందూ ఆలయం అని అనుకున్నా. వెల్కమ్ టు పల్నాడు డైరీస్. మనమైతే ఆంధ్ర మరియు తెలంగాణ మధ్యలో ఉండే సాగరమాత దేవాలయానికి అయితే సాగరమాతనా? సాగరమాత ఏంది? సాగరమాత అనే ఆమె కూడా ఉందా? బైబుల్లో నేను ఎప్పుడు వినలేదు, ఎవరు చెప్పంగా కూడా వినలేదు. సాగరమాత ఆలయం అట. హిందూ సాంప్రదాయాలు ఫాలో అయ్యే చర్చి చుట్టుపక్కల ఇదే అనుకుంటా. ఇక్కడ యేసుక్రీస్తు మరియు సాగరమాత దేవాలయాలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. హిందూ దేవాలయాల్లాగా ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు మరియు తమ మొక్కులు తీర్చుకుని తలనీలాలు కూడా సమర్పిస్తారు. కుటుంబాలతో కలిసి వచ్చి జంతుబలు ఇచ్చి అక్కడే వండుకొని తిని ఒక రోజంతా దేవాలయంలో నిద్రలు కూడా చేస్తారు. అంటే ముఖ్యమైనది హిందూ దేవాలయాల్లో ఉండేలాగా ఇక్కడ గుడికి ఎదురుగా ధ్వజస్తంభం కూడా ఉండడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మార్చి 7, 8, 9 తారీఖుల్లో సాగరమాత ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఎంతమంది వెళ్ళారో కామెంట్ అయితే చేయండి. ఎల్లుంటారు తమ్ముడు, మస్తు మంది ఎల్లుంటారు గొర్రె బిడ్డలు. ఏం చేస్తాం? అమ్మో, లడ్డు ప్రసాదం కూడా. మారండ్రా బాబు, గీ మాత్రం దానికి అదే ధ్వజస్తంభం, అదే విగ్రహారాధన, అదే పూజలు, అదే నిద్ర చేయడాలు, అదే తలనీలాలు ఇవ్వడాలు, అదే లడ్డు కొనుక్కొని తిండాలు. దీనికోసం మతం మారడం ఎందుకు? నాకు తెలియక అడుగుతున్నా. ఇక కుల వివక్షత గురించి మాట్లాడాల్సి వస్తే ఒకసారి తమిళనాడులో, కర్ణాటకలో చూడండి. దళిత క్రైస్తవులు మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వండి, క్రైస్తవంలో మా మీద ఏమంటారు అణచివేత జరుగుతోంది, అగ్రకులాలది అని చెప్తున్నారు. ఈ రెండు గాడు ఉన్నప్పుడు మంచిగా మనం పుట్టిన ధర్మాన్ని వదిలిపెట్టుకొని పోవడం ఎందుకు చెప్పండి? పనికి మళ్ళీ పని కాకపోతే ఒక్కసారి ఆలోచించండి. మారండి రాజరా, ఇంతకంటే నేనేం చెప్పను. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.